భద్రత లేని ఆహారం తీసుకోవద్దని యోగి వేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుద్ధీకరమైన ఆహారాన్ని తీసుకోవాలనే అంశంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్ల ప్రక్కన ఉండే హోటళ్లు, బండ్లపై ఉండే తినుబండారాలు అంత శ్రేష్టకరమైన ఆహారం కాదన్నారు. ఇది తినడం వలన అనారోగ్యం కొని తెచ్చుకోవచ్చన్నారు. Awareness program, how to avoid the cooking oil, and it reusing is very hazardous to the human activity. Really we are taking lot of measures to combat with these kind of situations, not only in Andhra Pradesh, across the India. As we are going towards the western food, most of the western foods are cooked with the oils, and the companies like KFC and also Subway and McDonald's, all these foods are cooked with the oils only. So reusing of these kind of oils has the harmfulness and hazardous to the not only human society. These wastes are creating to the even mammals also getting affected. So as these mammals are going affected, again this the milk which we are using is already having some contaminations. So the cyclic process of the human society is getting worstly affected. Due to this, the malnutritious kids are born, and also some of the kids are having the prolonged diseases they are while they are born. So this kind of recycling activity has to be made in the coming days. So our region, there are several private agencies and also the government agencies. They are taking care, and this are going to be solved, converting them into biodiesels and also some other products which are again usable to the human society. చెప్పాలమ్మా, మీ అందరికీ బాగా తెలుసు, రోజులు చాలా మారాయి. ప్రతి ఒక్కరూ రోడ్డు మీద వచ్చేటువంటి ఫుడ్ తినాలనేటువంటి తపనతో మనం ఎంతో రుచికరమైనటువంటి ఆహారం కోసం వెంపర్లాడతాం. కానీ శుచి చాలా అవసరం. శుద్ధికరమైనటువంటి ఆహారం తయారు చేసేటువంటి ప్రదేశాలు చెప్పాలంటే చాలా వరకు కరువయ్యాయి. ఆనాటి రోజుల నుంచి మనం చేంజ్ చేసుకోకపోతే రాబోయేటువంటి తరాలు ఎంతో అనారోగ్యంతో మనం హాస్పిటల్ పాలు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా ఆయిల్ను పదే పదే కుక్ చేసిన దానివల్ల దాంట్లో ఉండేటువంటి కంటామినేషన్ పెరిగి అది విషపూరితంగా తయారవుతుందన్నటువంటి విషయం మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. దాంట్లో ఎప్పుడైతే తెలుసుకోలేకపోతామో మనకేం తెలియదు. హోటల్లోకి వెళ్తాం, ఆర్డర్ ప్లేస్ చేస్తాం, మనం తీసుకుంటాం ఆహారం. కానీ అక్కడ ఇచ్చేటువంటి ఆహారం రుచిగానే ఉంటుంది. రుచి వేరు. రుచితో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడేటువంటి శుచి కూడా కావాలి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు అటు డిపార్ట్మెంటల్ సైడ్ నుంచి హోటల్ ఇండస్ట్రీ వాళ్ళను, రోడ్ సైడ్న హోటల్స్ కూడా, అవి బండి కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు, ప్రతి వాళ్ళను కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఇది బండి కదా, ఇది రోడ్ మీద తింటారు, అది కూడా మనుషులు తింటాం కదా. కాబట్టి అది పెద్ద హోటల్స్ కావచ్చు, చిన్న హోటల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా క్వార్టర్లీ వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి. ఆ పెట్టిన దానివల్ల ఏమవుతుందంటే వారికి కూడా దాని మీద అవగాహన కలుగుతుంది. చాలామందికి తెలియదు మనం ఈ విధంగా రీకుకింగ్ చేసిన దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది, దాన్ని ఎట్లా రెటిఫై చేయాలన్న విషయం చాలామందికి తెలియదు. తెలియక అక్కడ తాత్కాలికమైనటువంటి ఆదాయం కోసం పనిచేస్తారు. తాత్కాలికమైన ఆదాయంతో పాటు మనం దీర్ఘకాలమైనటువంటి రోగాలను మనం సంపాదించుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు ఇంట్లోనే మనం ఫుడ్ తినేదానికోసం ప్రయత్నం చేయాలా, లేదంటే స్టాండర్డ్ హోటల్స్కి వెళ్ళేదానికి ప్రయత్నం చేయాలా. అలాగే అవేర్నెస్ కూడా మనం కూడా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంలో యూత్ అంతా కూడా పాల్గొని అందరికీ ఒక రోల్ మోడల్గా మనం తీసుకెళ్ళి, హోటల్ ఇండస్ట్రీని అయితేనేమి, అట్లనే రోడ్ సైడ్ వెండర్స్ అయితేనేమి ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాం లాగా ఒక యూనివర్సిటీ లాంటి, ఇంత మంచి యూనివర్సిటీ లాంటి పిల్లలు కనుక రోడ్లో వచ్చి వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలో పాలు పంచుకుంటే కనుక రాబోయేటువంటి తరానికి ఒక మంచి ఆరోగ్యమైనటువంటి శుచి శుభ్రత కలిగినటువంటి భోజన వసతిని ఇచ్చేదానికి వీలవుతుందని నేను భావిస్తూ, ఈ రుకో అన్నటువంటి రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ను ఎట్లా వాడాలి, దాన్ని ఏంటి అనే విషయాలు
ఫర్దర్ మనం మాట్లాడుకుందాం. దానికి కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ, వారు కూడా విషయాలు చెప్తారు. దానికి ఒక మీటర్ ఉంటుంది. ఎంత డెన్సిటీ వస్తే అది యూజ్కు పనికొస్తుంది, కుకింగ్కు పనికొస్తుంది. ఆ తర్వాత దాన్ని ఏం చేయాలా, మనం ఆయిల్ పడేయాలనా లేకుంటే దాన్ని రీయూజ్ ఎట్లా చేయాలి. దానికి ఇప్పుడు స్టార్ గ్లోబల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. అది ఆ రీయూజ్డ్ ఆయిల్ను వేస్ట్ అంటే చాలాసార్లు కాంచి వాడకూడదు, ఒకసారే కాగాల. అంతకంటే ఎక్కువ అయితే కనుక అది ఆరోగ్యానికి మంచిది కాదు. అటువంటి ఆయిల్ను వాళ్ళు పర్చేస్ చేస్తారు. పర్చేస్ చేసి దాన్ని తీసుకెళ్ళి దాన్ని వేరే కుకింగ్ కాకుండా వేరే దానికి యూజ్ చేస్తారు. కాబట్టి అటువంటి దానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకొని మనం సమాజానికి అందజేయాల్సిన బాధ్యత యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లలు మీ మీద ఉంది. కాబట్టి ఇది యూనివర్సిటీలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. దానికి మనకు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి పెద్దలు మిత్రులు మన కృష్ణారెడ్డి గారికి, వైస్ ఛాన్సలర్ గారికి, అలాగే ప్రిన్సిపల్ మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలతో ఇక్కడికి వచ్చిన ఆఫీసర్స్ అందరూ కూడా చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటారు. ఆ విషయాలన్నింటినీ మీరు గమనంలోకి తీసుకొని దాని సమాజానికి అందజేయాల్సిన బాధ్యత మన మీద ఉందని ముఖ్యంగా మీకు తెలియజేస్తూ, నేను కూడా ఇంటాక్ అంటే భారత జాతీయ కళా సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సంస్థ. కాబట్టి ఆ పరిరక్షణ సంస్థ ద్వారా కూడా మేము చెప్తూ ఉంటాం ఎప్పుడు. ఈరోజు రావడానికి కారణం కూడా అదే. మనం తినే తిండి, మనం పట్టే బట్ట, మనం చేసేటువంటి ప్రతి విషయాల్లో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నాను. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్. నా పేరు జి ప్రభాకర్ రావు. నేను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, FSSA ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్. అయితే మనం రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ వలన ఎంతో ఆరోగ్యానికి హానికరం జరుగుతుంది. దాన్ని మనం వాడిన ఆయిల్నే మనం వాడుతున్నాము. అది మనం వెళ్ళి తినేస్తున్నాము. చికెన్ పకోడీలు కానీ ఏదైనా సరే బళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నూడిల్స్ బళ్ళ దగ్గరికి ఇవన్నీ తినేస్తున్నాము. మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. ఆ ఉద్దేశంతోనే FSSA వాళ్ళు ఏం చేశారంటే ఆయిల్ని ఒక మీటరు చూశారు. టోటల్ పోలార్ కాంపౌండ్స్ అని ఒక మీటర్ ఉంది. దాన్ని మన ఆయిల్ చెక్ చేసి 25% దాటితే ఆ ఆయిల్ని మనం వాడకూడదు అనమాట. వంట చేయడానికి అనేది వాడకూడదు. ఆ ఆయిల్ని ఏం చేస్తారంటే స్టార్ గ్లోబల్ ఏజెన్సీ వాళ్ళు ఈ కార్యక్రమం పెట్టి ఈ ఆయిల్ని ఎలా యూజ్ చేయాలి, 25% దాటితే దాన్ని వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ప్రతి హోటల్కి వచ్చి వాళ్ళు కలెక్ట్ చేసుకుని దాన్ని బయోడీజిల్ కింద మార్చే ఉద్దేశంతో, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో ఇంత గొప్ప ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో పూర్తి విషయాలన్నీ మనం అన్ని మీటింగ్లో మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.